ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, గత 15 నెలల నుంచి స్టాక్ మార్కెట్ లో వాల్టాలిటీ మామూలుగా లేదు. ఈ స్టాక్ మార్కెట్ వాల్టాలిటీ చూసి చాలా మంది భయపడుతున్నారు కూడా. మార్కెట్ పడుతున్నప్పుడు లేదా విపరీతంగా ఇలా ఆసిలేట్ అవుతున్నప్పుడు మనకి ధైర్యాన్ని ఇచ్చేది అండ్ మన పోర్ట్ఫోలియోను కాపాడేది కేవలం కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మాత్రమే కదా. చాలా స్టాక్స్ కేవలం షార్ట్ టర్మ్ హైప్ తో అమాంతం పెరిగిపోయి ఆ తర్వాత అంతే వేగంగా పడిపోతుంటాయి. కానీ అందులో చాలా తక్కువ కంపెనీలు మాత్రమే కన్సిస్టెంట్ గా తన రెవెన్యూ, లాభాలు అండ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ను పెంచుకుంటూ పోతాయి. అలాంటి కంపెనీలే నిజమైన మల్టీ బ్యాగర్స్. మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నా సరే స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్, సమర్థవంతమైన మేనేజ్మెంట్ అండ్ క్లియర్ లాంగ్ టర్మ్ గ్రోత్ విజన్ ఉన్న కంపెనీలే ఇన్వెస్టర్స్ కు లాంగ్ టర్మ్ లో అసలైన వెల్త్ క్రియేట్ చేసి పెడతాయి. అందుకే ఈ రోజు మనం ఎలాంటి మార్కెట్ వాల్టాలిటీ అయినా సరే తట్టుకుని నిలబట్టమే కాకుండా అద్భుతమైన ఫైనాన్షియల్ గ్రోత్ తో ఫాస్ట్ గా ఎదుగుతున్న 5 బెస్ట్ ఫండమెంటల్ స్టాక్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోను మీరు ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని మన కామెంట్ లో షేర్ చేయండి. మన లిస్ట్ లో మొదటి స్టాక్ ఇండియాలోని లీడింగ్ డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీ అయిన జెన్ టెక్నాలజీస్. కంబాట్ ట్రైనింగ్ సిమ్యులేటర్లు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్, లోయిటరింగ్ మ్యూనిషన్స్, కంబాట్ రోబోటిక్స్ అండ్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ ట్రైనింగ్ సొల్యూషన్స్ అందించడంలో వీరికి తిరుగులేదు. కొన్నేళ్ల క్రితం వరకు ఈ కంపెనీ కేవలం మిలిటరీ ట్రైనింగ్ సిమ్యులేటర్ వరకే పరిమితమయ్యేది. అంటే నిజమైన బుల్లెట్లు వాడకుండా సైనికులు స్క్రీన్ ముందు వర్చువల్ గా ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఇవి ఉపయోగపడాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. వీరు చాలా వేగంగా కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా అగ్రెసివ్ గా ఎంటర్ అయ్యారు. ఫ్రెండ్స్, వీరి ఫైనాన్షియల్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అవటం ఖాయం. గత 3 ఏళ్లలో వీళ్ళ CAGR 3 years ఏకంగా 46% పెరిగితే కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ కళ్ళు చెదిరేలా 67% గ్రోత్ ను నమోదు చేశాయి. ఇక 3 years రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా అద్భుతంగా 18% గా ఉంది. ఇలాంటి సూపర్ ఫాస్ట్ గ్రోత్ వల్లే ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ ను విపరీతంగా కొంటున్నారు. దీంతో మార్కెట్ క్యాప్ ఏకంగా 14,000 crores ప్లస్ ని క్రాస్ చేసింది. ఈ కంపెనీ సక్సెస్ సీక్రెట్ వీరి యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ అటానమస్ సిస్టమ్స్ మీద వీరు భారీగా పెట్టుబడి పెడుతున్నారు. యూరోప్ మార్కెట్ లో కొత్త పార్ట్నర్షిప్స్ అండ్ ఎక్విజిషన్ కూడా చేయబోతున్నారు. సముద్రంలో మైన్స్ ను తొలగించడానికి వీరు తయారు చేసిన నావల్ సిమ్యులేటర్స్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ వస్తుంది. గ్రోత్ ను క్యాచ్ చేయడానికి వీరు గోవాలో ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంతే కదా ఫ్రెండ్స్, మిత్ర దేశాలకు సప్లై చేయడం కోసం అక్కడ రూల్స్ కు తగ్గట్టుగా ఏకంగా అమెరికాలోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తుంది. కరెంట్ మార్కెట్ లిప్ స్టాక్ 1603 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయింది స్టాక్ 29.3% పడిపోయి ఉంది. ఫ్రెండ్స్, సింపుల్ గా చెప్పాలంటే ఒక పక్క ఏ లాంటి ఫ్యూచర్ టెక్నాలజీ, మరో పక్క గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్ పై ఫోకస్ చేస్తూ మంచి ప్రాఫిట్ గ్రోత్ తో దూసుకుపోతున్న జెన్ టెక్నాలజీస్ వాల్టైల్ మార్కెట్ లో కూడా పక్కాగా నిలబడే క్వాలిటీ స్టాక్ అని చెప్పుకోవచ్చు. మన లిస్ట్ లో రెండో స్టాక్ సోలార్ సెక్టార్ లో సంచలనాలు సృష్టిస్తున్న వారి రెన్యూబుల్ టెక్నాలజీ. 1999 లో స్టార్ట్ అయిన కంపెనీ ఇండియాలో సోలార్ మాడ్యూల్స్ తయారీలో టాప్ ప్లేయర్ అయిన వారి ఎనర్జీస్ కు సబ్సిడరీ కంపెనీ. 15 years ట్రాక్ రికార్డ్ ఉన్న మాతృ సంస్థ బ్యాకప్ ఉండటం వీరికి మార్కెట్ లో అతిపెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. కంపెనీ ప్రధానంగా థర్డ్ పార్టీ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు కావాల్సిన EPC ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ సేవలను అందిస్తుంది. దానికి తోడు సోలార్ లాంటి రెన్యూబుల్ సోర్సెస్ ద్వారా కరెంట్ కూడా ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఫైనాన్షియల్ చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఒకప్పుడు నష్టాల్లో ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీలో ఒకటిగా అద్భుతమైన టర్నర్ ను సాధించింది. గత 3 years లో సేల్స్ 112% పెరిగితే నికర లాభాలు ఏకంగా 105% వృద్ధితో దుమ్మురేపాయి. FY25 లో వీరు మొత్తం ఆదాయం 1598 కోట్లు ఉంటే FY26 నాటికి అది ఏకంగా 108.51% జంప్ అయ్యి 3331 కోట్ల చేరింది. లాభాలు కూడా సరిగ్గా ఇదే రేంజ్ లో రాకెట్ల దూసుకెళ్లాయి. గ్రోత్ ను ఇలాగే మెయింటైన్ చేయడానికి వీరు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడుతున్నారు ఫ్రెండ్స్. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ లో కూడా మరిన్ని EPC కాంట్రాక్టులు దక్కించుకోవడంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. కస్టమర్లకు బెస్ట్ O&M ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఇవ్వడానికి డ్రోన్ థర్మోగ్రఫీ, పవర్ఫుల్ డేటా అనలిటిక్స్ అండ్ అండర్ గ్రౌండ్ కేబుల్ ఫాల్ట్ ఫైండర్స్ లాంటి స్పెషల్ టెక్నాలజీని వాడుతూ వేరే కంపెనీల కంటే యూనిక్ గా నిలబడుతున్నారు. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 991 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయింది స్టాక్ 27% పడిపోయి ఉంది. సోలార్ సెక్టార్ లో ఇప్పుడు విపరీతమైన కాంపిటీషన్ ఉన్నప్పటికీ వారి గ్రూప్ కు ఉన్న భారీ రీచ్ అండ్ సత్తాతో ఈ కంపెనీ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీ రాడార్ లో పక్కాగా ఉంచుకోండి. మన లిస్ట్ లో మూడో స్టాక్ మన ఇండియాలోనే టాప్ హై ఎండింగ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ అందిస్తున్న నెట్వెబ్ టెక్నాలజీస్. కేవలం సొల్యూషన్స్ ఇవ్వడమే కాదు, వీరికి ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, అంటే తమ ప్రొడక్ట్స్ సొంతంగా తయారు చేసిన సత్తా కూడా ఉంది. వీరు అసలు ఏం తయారు చేస్తారో చూస్తే హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్, ప్రైవేట్ క్లౌడ్ అండ్ HCI సొల్యూషన్స్, AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్ అండ్ ఎంటర్ప్రైజ్ వర్క్ స్టేషన్స్, హై పెర్ఫార్మెన్స్ స్టోరేజ్ అండ్ డేటా సెంటర్ సర్వర్లు. ఇప్పుడు ఇండియాలో అడ్వాన్స్డ్ డిజిటల్ అండ్ AI ఆధారిత కంప్యూటింగ్ ఎకో సిస్టమ్ గా మారుతున్న ఈ సమయంలో దానికి కావలసిన హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను, నెక్స్ట్ జనరేషన్ సిస్టమ్స్ ను తయారు చేయడంలో నెట్వెబ్ కీ రోల్ ప్లే చేస్తుంది. కంపెనీ ఫైనాన్షియల్ నెంబర్ చూస్తే ఫండమెంటల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. గత 3 years లో సేల్స్ 70% పెరిగితే నికర
నికర లాభాలు ఏకంగా 64% వృద్ధితో దుమ్మురేపాయి. ఇక 3 years ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా అద్భుతంగా 29% నమోదు చేసింది. ఇది ఫాస్ట్ గ్రోయింగ్ టెక్ కంపెనీకి ఒక పర్ఫెక్ట్ నెంబర్ అని మనం చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో కంపెనీ ఫోకస్ అంతా 3 మెయిన్ పిల్లర్స్ పైనే ఉంది. ఒకటి హెచ్పిసి, 2 ప్రైవేట్ క్లౌడ్, 3 ఏఐ సిస్టమ్స్. ఈ రంగాలకు ఉన్న విపరీతమైన డిమాండ్ వీరికి ఫుల్ పాజిటివ్ గా మారింది. అసలైన హైలైట్ ఏంటంటే రీసెంట్ క్వార్టర్స్ వీరికి ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏకంగా 2184 కోట్ల విలువైన 2 భారీ స్ట్రాటజిక్ ఆర్డర్స్ ని వీరు కైవసం చేసుకున్నారు. ఈ ఆర్డర్స్ ను FY27 కల్లా పూర్తి చేయనున్నారు. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 3850 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయింది స్టాక్ 14.3% పడిపోయి ఉంది. ఫ్రెండ్స్ సింపుల్ గా చెప్పాలంటే మన ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సెంటర్స్ బూమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే ఈ హై ఎండ్ కంప్యూటింగ్ విభాగంలో నెట్వర్క్ టెక్నాలజీస్ ఒక లీడర్ గా అవతరించింది. చేతి నిండా ఆర్డర్లు, అద్భుతమైన గ్రోత్ తో పర్ఫెక్ట్ ఫండమెంటల్ స్టాక్ ను ఖచ్చితంగా మీరు ఆర్డర్ లో ఉంచుకోండి. మన లిస్ట్ లో 4వ స్టాక్ టాటా గ్రూప్ నుండి వస్తున్న ఫేమస్ ఇండియన్ రీటైల్ కంపెనీ ట్రెంట్. బ్రాండెడ్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ సెక్టర్ లో కంపెనీ ఇప్పుడు ఒక ట్రెండ్ సెక్టర్ గా మారిపోయింది. వీరి దగ్గర వెస్ట్ సైడ్, స్టార్ బజార్, ఉత్సా, సబహోల్ అంటే ఎన్నో ఫేమస్ బ్రాండ్స్ ఉన్నాయి. కానీ ట్రెంట్ లాభాలను ఆకాశానికి తీసుకెళ్లింది మాత్రం జుడియో అని చెప్పొచ్చు. 2016లో వెస్ట్ సైడ్ బ్రాండ్ నుండి పుట్టిన ఈ జుడియో ముఖ్యంగా అర్బన్ అండ్ సెమీ అర్బన్ ప్రాంతాల్లో మిడిల్ క్లాస్ జనాలకు అతి తక్కువ ధరలోనే బెస్ట్ ట్రెండీ బట్టలు అందిస్తుంది. రీటైల్ సెక్టార్ ఇంకా పూర్తిగా ఆర్గనైజ్ అవ్వని మన దేశంలో సైలెంట్ గా ఇండియాలోని ప్రతి వర్గం కస్టమర్ల అవసరాలను వీరు క్యాచ్ చేశారని చెప్పొచ్చు. వీరి గ్రోత్ నెంబర్ చూస్తే ఇన్వెస్టర్స్ కళ్ళు చెరడం ఖాయం ఫ్రెండ్స్. గత 3 ఏళ్లలో యావరేజ్ సేల్స్ 35% వృద్ధితో పెరిగితే నికర లాభాలు ఏకంగా 71% జంప్ అయ్యి మల్టీ బ్యాగర్స్ రిటర్న్స్ ఇచ్చాయి. ఇక లాభదాయకకు అసలైన గీటురాయి అయిన రిటర్న్ ఆన్ ఈక్విటీ అద్భుతంగా 29% నమోదు కావడం విశేషం. ఇక కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కొత్త ప్రాంతాలకు ఎక్స్పాండ్ అవడంతో పాటు వీరు తమ బిజినెస్ ను పూర్తిగా డిజిటల్ చేస్తున్నారు. ప్రోడక్ట్ డిజైన్ దగ్గర నుండి లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ అండ్ స్టోర్ మేనేజ్మెంట్ వరకు ప్రతి చోట టెక్నాలజీని వాడుతూ ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అలాగే కేవలం ఆఫ్లైన్ స్టోర్లకే పరిమితం కాకుండా కస్టమర్లు ఎక్కడి నుండైనా షాపింగ్ చేసుకునేలా westside.com, టాటా న్యూ యాప్ ద్వారా ఆన్లైన్ సేవలను కూడా ఫుల్ స్వింగ్ లోకి పరిగెత్తిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే స్ట్రాంగ్ టాటా బ్యాకప్, ప్రతి ఊర్లో కనిపిస్తున్న జూడియో సక్సెస్ వేవ్ అండ్ హై ప్రాఫిట్ గ్రోత్ తో దుమ్మురేపుతున్న ఈ పక్కా ఫండమెంటల్ స్టాక్ ను వోల్టైల్ మార్కెట్ లో కూడా ధైర్యంగా మీరు ఆర్డర్ లో ట్రాక్ చేసుకోవచ్చు. మన లిస్ట్ లో 5వ అండ్ ఈ రోజు ఆఖరి స్టాక్ ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ సెక్టర్ కోసం ఏకంగా 25 years గా అద్భుతమైన టెక్నాలజీ సొల్యూషన్స్ అందిస్తున్న మన KPIT టెక్నాలజీస్ అండి. అసలు వీరు ఏం చేస్తారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. భవిష్యత్తును మార్చబోయే అటానమస్ డ్రైవింగ్ అంటే డ్రైవర్ లేకుండా నడిచే కార్లు అనమాట. అండ్ ఈవీ టెక్నాలజీ, కనెక్టెడ్ వెహికల్స్ అండ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ అండ్ ఇంజనీరింగ్ R&D సర్వీసెస్ లో వీరు స్పెషలిస్ట్ గా ఉన్నారు. వీరి సర్వీసెస్ కేవలం ఇండియాకే పరిమితం కాలేదు ఫ్రెండ్స్. యూరోప్, అమెరికా, జపాన్, చైనా అండ్ థాయిలాండ్ వంటి దేశాల్లో వీరి డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. గ్లోబల్ గా ఎక్కడైనా సరే మొబిలిటీ ఎకోసిస్టమ్ మారుతుందో అక్కడ టాప్ లీడర్స్ తో కలిసి KPIT పనిచేస్తుంది. ఇక కంపెనీ ఫైనాన్షియల్ నెంబర్స్ కూడా అదే స్పీడ్ లో దూసుకుపోతున్నాయి. గత 3 ఏళ్లలో 3 years CAGR రెవెన్యూ స్థిరంగా 24% పెరిగితే లాభాలు కూడా దానికి మించి 21% వృద్ధితో దుమ్మురేపాయి. కంపెనీ ఫ్యూచర్ కోసం అగ్రెసివ్ ప్లాన్స్ తో వస్తున్నారు. వీటిలో మొదటిగా మాట్లాడుకోవాల్సింది AI లీడ్ అప్రోచ్. కస్టమర్ ప్రాజెక్ట్స్ లో AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుతూ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ ను పూర్తిగా నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నారు. సెకండ్, డేటా సెక్యూరిటీ. క్లయింట్ డేటా ఏమాత్రం లీక్ అవ్వకుండా ఉండడానికి తమ సొంత హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద భారీగా పెట్టుబడి పెడుతున్నారు. అండ్ 3, నెక్స్ట్ జెన్ కార్లు. భవిష్యత్తులో వచ్చే సాఫ్ట్వేర్ ఆధారిత వాహనాల కోసం టాప్ కంపెనీలతో లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, రీసెంట్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో మేనేజ్మెంట్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం మార్కెట్ అవకాశాలు అండ్ రెవెన్యూ గ్రోత్ పరంగా చూస్తే FY26 కంటే రాబోయే FY27 మరింత బంపర్ హిట్ అవబోతుందని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఆటోమోటివ్ అండ్ సాఫ్ట్వేర్ కలిసే ఈ అరుదైన ఫండమెంటల్ టెక్ స్టాక్స్ ను ఖచ్చితంగా మీ ట్రాక్ లిస్ట్ లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, ఒక మాట అండి, మార్కెట్ లో వాల్యుయేషన్స్ ఎంత హైలో ఉన్నప్పటికీ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ మన పోర్ట్ఫోలియోకి ఒక యాంకర్ లా నిలబడి మార్జిన్ ఆఫ్ సేఫ్టీని ఇస్తాయి. షార్ట్ టర్మ్ నాయిస్ వదిలేసి ట్రెండ్స్ వెనుక పరిగెత్తకుండా క్వాలిటీ బిజినెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. కేవలం గ్రోత్ చూసి బ్లైండ్ గా వెళ్లకుండా ఫండమెంటల్స్ ఏంటి, మేనేజ్మెంట్ క్వాలిటీ ఏంటి అండ్ వాల్యుయేషన్స్ ను పక్కాగా చెక్ చేసాకే నిర్ణయం తీసుకోండి. మార్కెట్ ఎప్పటికైనా కన్సిస్టెన్సీని గుర్తిస్తుంది. ఆ వాల్యూ బయటపడే వరకు ఓపిక్ గా ఇన్వెస్ట్ చేసి ఉండటమే అసలైన సక్సెస్ మంత్రం. సో ఈ 5 ఫండమెంటల్ స్టాక్స్ లో మీ ఫేవరెట్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టి మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ కి గట్టి హైప్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అదిరిపోయే కంటెంట్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చేసుకొని ఉండండి. హ్యాపీ ఇన్వెస్టింగ్.